మిమ్మల్ని కూడా దేవుడు కాపాడును గాక. ఈరోజు ఎవరో వ్యక్తి చాలా భయంకరమైన చీకట్లో ఉన్నాడు. ఏంది ఎంత దారుణంగా చీకటి అట్లాగొచ్చింది. కానీ దేవుడు తన వెలుగును ప్రకాశింపచేశాడు. ఆమేన్. 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 మొట్టమొదట పేతురు 1 యోహాను పేతురు అన్నారుగా 12 22, 23 వచనాలు. ఎదురుగానే పేతురు పత్రికనా లేకపోతే యోహానా ఏదో కరెక్ట్ ఒకటి పేతురు 1 22, 23 వచనాలు. అలాగే బ్రదర్ గారు. మీరు 22 వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు అంటే చెప్పండి. శాశ్వతమగు క్షయబీజం అంటే కుళ్ళిపోయే గింజ నుంచి కాదు. క్షయబీజం అంటే చెప్పండి, అందరు చెప్పండి. క్షయబీజం అంటే చెడిపోయే గింజల నుంచి కాదు, కలిగిన విత్తనం. అంటే గింజ తీసుకుంటే అది 10 రోజులు ఆగారనుకో పాడైపోతుంది కదా. కాబట్టి క్షయబీజము అంటే దాని అర్థం ఏంటి? నువ్వు 60 సంవత్సరాలు బతుకుతావు, 70 సంవత్సరాలు అవుతావు, 80 సంవత్సరాలు బతుకుతావు. నీ శరీరంలో నీవేం చేస్తావు? ఏదో ఒక రోజున నీవు చచ్చిపోవలసిన వాడివి కదా. కాబట్టి మనము క్షయబీజం అంటే ఈ శాశ్వతమైనటువంటి కాదు, అది పైకి బ్రహ్మాండంగా కనబడతాము, కానీ ఈ బీజం ఒక రోజు పాడైపోతుంది. ఏదో ఒక రోజున ఇక జబ్బులు ఇప్పటి నుంచి జబ్బులు స్టార్ట్ అవుతుంటాయి, పెరుగుతూ ఉంటది. ఇక ఒక రోజు వచ్చేసరికి కొట్టుకొని పోతారు, అంతే కదా. శాశ్వతముగా ఎవరు కూడా ఉండరు. అందుకని మీరు క్షయబీజము నుండి కాక చదువు శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా దేవుని వాక్యము వలన అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఆమేన్. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు కలిగినాలి. ఆమేన్. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై యుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఆమేన్. ఏం చేయాలమ్మా? మనిషి ఏదో రోజున అతడు చచ్చిపోతాడు, క్షయమైపోయేటువంటి బీజము కలిగినటువంటి వాడు అతను పోతాడు అనే విషయం అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తోటి సహోదరుడైనటువంటి వారిని తను బ్రతికున్నప్పుడే మనము సహాయము చేయగలిగినటువంటి వారుగా సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కాబట్టి ఎందుకు దేవుని వాక్యము చెప్తుంది, అది దేవుని వాక్యం మూలంగా పుట్టిన దేవుని వాక్యము మనకి అలా చెప్తుంది. ఏమని? సహోదర ప్రేమ కలిగి ప్రేమ నిలవనట్లు సత్యముగా విధేయులై ఉండండి అని. సత్యమునకు విధేయులై ఒకరినొకరు ప్రేమించుకొనుడి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నిష్కపటమైన ప్రేమ కలిగింది, నీవు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి నువ్వు
ఈ శరీరము పెట్టిపోయినా కూడా నీవు శాశ్వతంగా జీవించుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకందరికీ తెలుసు. కొద్ది కాలం ఉంటామండి, చచ్చిపోతాము, ఏమి లేదు. ఓకే. రైట్. తెలుసు, అన్నీ తెలుసు. కానీ అక్షయం బీజము కలిగినటువంటి బీజమైన దేవుని వాక్యము మూలంగా పుట్టిన వారం కనుక దేవుని యొక్క వాక్యము ఏం చెప్పింది? దేవుని వాక్యము నిష్కపటమైన సహోదర నిష్కపటమైన ప్రేమ మనసు కలిగి కలిగి ఉండమని. ఉండి సహోదర ప్రేమ సహోదర కలిగి ప్రేమ ఉన్నట్టు కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? సహోదరుని ప్రేమించాలి. నిష్కపటమైన ప్రేమించాలి. ప్రేమతో ఇది దేవుని వాక్యము. అంటే అది యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పలేదు అనుకోవద్దు మీరు. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించాలి. ప్రేమించాలి. కాబట్టి మీరు అక్షయమైనటువంటి బీజము కలిగినటువంటి వారు ఉండాలి. నీవు పరిశీలించుకో, నీ జీవితం మొత్తములో ఎంతమందిని నువ్వు ప్రేమించావు? సహోదరుని ఎంతవరకు ప్రేమించావు అని పరిశీలన చేస్తే దేవుని వాక్యం అక్కడి నుంచొని నేను చూస్తానని గనక నీ కళ్ళు చూస్తే, నీ కళ్ళు చూసిందనుకో, అదే గుర్తొస్తుంది. ఎప్పుడు 1970 సంవత్సరము నన్ను సహోదరునికి నేను సహాయం చేశాను. అమ్మా, ఆహా, 1970లో సహాయం చేశావా? మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీకు సమాధానము లేదు. అప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేశాను అని చెప్తావు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి సహాయం ఏమైనా చేశావా? చేస్తూనే ఉండాలి. ఏం చేశావు అని వర్డ్ ఆఫ్ గాడ్ అక్కడికి వచ్చి నిల్చున్నప్పుడు మీ దగ్గర సమాధానము దొరకదు. జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. 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 1 పేతురు 2:1-3 దాకా. ప్రభువు దయాళుడని మీరు దయాళుడు. ఎట్లాంటి దేవుడు? దయాళుడు. ఆమేన్. చూచి ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల నువ్వు రుచి చూచినడలా ఆయన ఎలాంటోడు? దయాళుడు. దయాళుడు. నీవు నీ జీవితం మొత్తము నేను నేను సహాయము చేస్తున్నాను అందరికీ సహాయం చేస్తున్నానని నీవు చెప్పగలిగినట్టే అప్పుడు నీకేమనిపిస్తుంది? దేవుడు దయాళుడైనటువంటి వాడు. ప్రభువు దయాళుడన్నట్టు అనే విషయాన్ని నీకు అర్థమవుతుంది. నీకు అర్థమవుద్ది. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. ఆమేన్. ఒక్కసారి మళ్ళా చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవుని వాక్యము అనేటువంటి దానిని నీ కలిగి ఉండాలి. ఆమేన్. ఏం చేయాలి? అవన్నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఉన్నవన్నీ మానేసి శరీరంలో శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి
నీ వాస్తవానికి ఆయన దయగలిగినటువంటి దేవుడు గనక మనం అనేక పనులు చేస్తున్నా కూడా క్షమించున్నాడు ఆయన. ఆయన అనేక విషయాలను మనల్ని కడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. మనము ఏ రీతిగా జీవించాలో ఆయన తెలియజేస్తాడు, కాపాడుతున్నాడు. కాబట్టి అనేక విషయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. నీకు దేవుని వాక్యము నీకు బట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు, చదవగలుగుతున్నావు. అవును. నీకు వాక్యం లేదనుకో, నీ పొజిషన్ ఏంటి? నీ పరిస్థితి ఏమిటి? దేవుని దయ, మన దేవుని యొక్క దయ, దేవుని వాక్యాన్ని మనకి అనుగ్రహించాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వాక్యము స్థిరముగా ఉండును. అది ఎప్పుడు ఉంటుంది? ఒకటే విధంగా వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాక్యము ఎల్లప్పుడూ ఉంటుంది. వాక్యమే సత్యం. ఏం చేయాలి? వాక్యము చదువు వచ్చినట్టయితే చదువుకోవాలి, చదువు రానటువంటి వారు విని తెలుసుకోవాలి. ఏదో రకముగా ఆ వాక్యమును జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆ వాక్యములోనే నీవు వాక్యము ఆశించాలి, అపేక్షించాలి. ఎట్లా అవుతావు? అక్షయ బీజము నీకు తయారవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు అక్షయ లాంటి స్థితిలోనికి మారుతావు. ఇప్పుడు ఎందుకంటే మనము మరి శరీరము ఎప్పుడు పోతుందని మనకు తెలిసిందే. శాశ్వతంగా నివసించాలంటే ఏముండాలి? ఆత్మ సంబంధమైనటువంటిది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. పరిశుద్ధాత్మ మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మ సంబంధ శరీరమును నిరంతరం మనకు నేర్చి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనతో కలిసి ఉంటుంది. ఈ శరీరము నిలవదు, ఈ శరీరము నిలవదు, ఇది పోతుంది. ఇప్పుడు దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? నువ్వు సహోదరుని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ దేవుడైన యెహోవాను ప్రేమించుము అని చెప్పింది బైబిల్. కాబట్టి ఆయన మన తండ్రి అయిన దేవుని ప్రేమించగలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి. అట్లానే సహోదరైనటువంటి వాడిని ప్రేమించేటువంటి వాడిగా ఉండాలి. ఒకడిని కాదు, సహోదరుడు. కాబట్టి సహోదరుని మనము ప్రేమించేటువంటి వారుగా. కొంతమంది మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమించేటువంటి వారుగా ఉంటాం, మంచిదే. ఇక సహోదరుని కూడా ఎక్కువగా ప్రేమించినటువంటి వాడుగా ఉండాలి. కాబట్టి మనము నేర్చుకోవాలి. మనము అది నేర్చుకోవాలి. ఆమేన్. కొత్తగా జన్మించిన శిశువుల వల్ల చూస్తే టైం అయిపోయిందా? ఆమేన్. హల్లెలూయా. సరే, మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు నాయన. క్షయ బీజము నుంచి మాకు అవసరం లేదు నాయన. అక్షయ బీజములలో జన్మించాలి నాయన. రక్త మాంసములు పరలోకానికి చేరావు. రక్త మాంసములు
అవి నశించిపోతాయి. కానీ నా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత మేము వెలిగించబడాలి. ప్రభువా నాయనా, మేము అక్షయ బీజము కలిగినటువంటి వారుగా మమ్మల్ని తయారు చేయము. ప్రతి ఒక్కరము సహోదరుని ప్రేమించగలిగిన బుద్ధి మాకు అనుగ్రహించండి అయ్యా. థ్యాంక్ యూ. సహోదరి ప్రార్థన చేయము క్లుప్తంగా. మహోన్నతుడైన దేవ, మీ పాదాలకు వందనాలయ్యా. ఈ ఉదయ కాల సమయంలో మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటల కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మేము అక్షయ బీజం నుంచి పుట్టిన వారం అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ వాక్యం అనే క్షయ బీజమును మాకు అనుగ్రహించి అయ్యా, నూతనంగా కొత్తగా శిశువులుగా జన్మించమని సెలవిచ్చారు. జన్మించటమే కాదు కానీ నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి సత్యమునకు విధేయులై పవిత్రమైన మనసు కలిగి ఉండాలని, మీకున్నటువంటి పాత దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణలు వదిలివేసి అయ్యా కొత్తగా జన్మించిన శిశువుల వల్లే పోలిన వారమే నిర్మలమైన వాక్యం అనే పాలన మేము ఆపేక్షించాలని మీరు ప్రభు మాకు ఉదయకాల సంబంధ సెలవిచ్చి ఉన్నారు. అయ్యా, వాక్యం అనే పాలన మేము ప్రతిరోజు కూడా త్రాగి భుజించినప్పుడు నాయన అయ్యా, కొత్తగా జన్మించిన వారముగా క్షయ బీజము నుంచి కాక అక్షయ బీజం నుంచి జీవించే వారముగా నీవు అనుగ్రహించినటువంటి ఆ సహోదర ప్రేమ కానీ సత్యము కానీ విధేయత పవిత్రమైన మనసు ఈ వాక్యం అనే పాల ద్వారా మేము పొందుకుంటామని ఈ రోజు మీరు మాకు బోధించిన మాటలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ఇది మేము గ్రహించి ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి ఈ వాక్యం అనే పాలను ఆపేక్షిస్తూ మేము తండ్రి నైనా మా క్షయ బీజపు జీవితాన్ని వదిలిపెట్టి అక్షయ బీజం అనే జీవము గల దేవుని వాక్యాన్ని హత్తుకుని నడిచే వారముగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రాధేయపడుతున్నాను. దేవాని దాసుని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి నీ ప్రత్యక్షతల ద్వారా మా అందరినీ కూడా ప్రభు ఆత్మ సంబంధమైన వారిగా బలపరచడానికి మీ కుమారుణ్ణి మీరు బలముగా వాడుకుని అయ్యా మీరు దీవించమని, కుటుంబం అంతటి చుట్టూ మీ కంచెవేయమని, దేవుని సేవకులందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అన్నవి పాడండి అమ్మా.